ఉందో 9 జీవోకు వ్యతిరేకంగా సో అతను కనుక కేసు ఉపసంహరించుకుంటే ఇక సజావుగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉంటుందా? ఆయన ఒక్కరి మీద ఇంకెవరని ఇప్పుడు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది రెడ్ వేసుకోవచ్చు, బీసీ వేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వేసుకోవచ్చు, ఎవరన్నా వేసుకోవచ్చు. అది ఇప్పుడు ఆయన విత్డ్రా అయితే ఇంకోటి వేయడానికి గ్యారంటీ ఉంది. ఎంత పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లంచ్ మోషన్ వెళ్తే 10:30కు పెడితే 2 గంటలకు వస్తుంది. ఒక నిమిషం సార్. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్, నెంబర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కెన్ బి ఫైల్ ఇన్ ఎనీ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికల ప్రక్రియ కదా, ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియకు కోర్టుకు సంబంధం లేదండి. ఎనీ అగ్రీవ్డ్ పార్టీ ఏ పిటిషన్ అయినా వేసుకోవచ్చు హైకోర్టు ఎంటర్టైన్ చేస్తే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనము ఆచార్య గారికి, రామరెడ్డి గారికి అంటే బీఆర్ఎస్ నాయకులకు చెప్పేది ఏంటంటే మనం తమిళనాడు తర్వాత భారతదేశంలో 25 రాష్ట్రాల్లో 2వ రాష్ట్రంగా కొంచెం బీసీ దగ్గర అంటే ఒక ప్రయత్నం అయితే చేసింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అభినందించాల్సిన విషయం. కానీ ఒక ప్రొసీజర్ లోపం అనేది కూడా ఉంది. ఆ ప్రొసీజర్ లోపంలో అదేంటిది అంతర్యం అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. 100% మనకి ఏదనేది దొరనా దొంగన అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ బీజేపీ ప్రభుత్వం కూడా సెంట్రల్లో ఫర్ ద పాస్ట్ 12 years ఉంది కాబట్టి, ఒక బీసీ ప్రధానమంత్రి ఉంది కాబట్టి, తను అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి క్యాస్ట్ సెన్సెస్ ప్లస్ ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు వాళ్ళ బీజేపీలో ఇప్పుడు జుట్టు చేతిలో ఉంది. యాక్చువల్గా వాళ్ళు కూడా కొంచెం ఆ ప్రక్రియ మొదలు పెడితే టోటల్లో ఉన్న భారతదేశంలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్కి 100% న్యాయం జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఒక ప్రొసీజర్ లోపంలో క్వశ్చన్ చేస్తూనే బీజేపీకి కూడా వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉంది. యాక్చువల్గా వాళ్ళని ఎవరు ఆపటం లేరు. ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి ఇప్పుడు ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి ఈ స్టెప్ తీసుకున్నప్పుడు బీసీ ప్రధానమంత్రి ఉండి ఆ స్టెప్ తీసుకోలేదని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రశ్నించవచ్చు. అండ్ ప్రెజెంట్ అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో కూడా అధికారంలో కూడా ఉంది భారతీయ జనతా పార్టీ. ఎందుకు తీసుకోవట్లేని ఆచార్య గారిని అడుగుతున్నాము. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు ఈ 4 yearsలో బీసీకి నిజమైన న్యాయం చేయాలనుకుంటే వాళ్ళ స్టేట్ లీడర్స్ని వాళ్ళ ముఖ్యమంత్రుల్ని ఇనిషియేట్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం బీసీలలో న్యాయం జరగాలంటే ఈ రిజర్వేషన్ దగ్గరనే ఆగిపోద్దండి. బీసీలలో ఉపకులాల్లో కూడా ఎంతమంది పైకి రావాలి, అప్లిఫ్ట్ రావాలి. ఇప్పుడు గ్రూప్ ఏలో మేదరి, ఆర్య క్షత్రియ, గ్రూప్ బి, గ్రూప్ సిలో క్రిస్టియన్స్ ఉన్నారు, గ్రూప్ ఈలో ఫాకీ సిద్దిక్, వీళ్ళ పేర్లు ఎవరు తెలియదు. ఇప్పుడు బీసీలు అంటే మ్యాక్సిమం బయట ముదిరాజులు, గౌడ్లు, మున్నూరు కాపులు, ఇంకొక 2-3 పైనే ఒక 6-7 వరకే కనిపిస్తున్నాయి. కానీ దాదాపు ఇంకొక 50 నుంచి 100 కులాలు సబ్ క్యాస్ట్ ఉన్నాయి. వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా మనం ఇంకా ముందు చర్చించాలి. ఓకే ఓవరాల్గా ఒక ఏకాభిప్రాయం ఇప్పటికైనా సాధించే దిశగా మరి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? రామరెడ్డి గారు చెప్పండి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇయ్యాల దాకా పార్టీ పరంగా ఆచార్య లాంటి వాళ్ళు మా మీద నిందేస్తానికి పనికిస్తుందేం. కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వాళ్ళు ఇవాళ చేయాల్సింది ఇవాళ అఖిల పక్షాన్ని విలువండి, మేము వస్తాము, ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుందాం. అఖిల పక్షం అడిగితే ఖచ్చితంగా ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ 9th షెడ్యూల్లో చేర్చడమా లేకుంటే ఈ ప్రక్రియ విషయంలో ఆ రోజు ఇప్పుడు అఖిల పక్షంతో అన్ని పార్టీలతోటి అసెంబ్లీలో చట్టం చేసి అసెంబ్లీ తర్వాత మీరు అఖిల పక్షాన్ని పిలుస్తా అని మీరు ఆ వేదికగా చెప్పారు. అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్తా అని చెప్పారు. అవకాశం ఇవ్వలే కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవకాశం ఇవ్వలే. 2 రోజులు వెయిట్ చేసిండ్రు మా ముఖ్యమంత్రి గారు. ఆడనే ఉండి నేను ఉన్నానని చెప్తున్నాం కదా. అక్కడ మేము వాస్తవాలు ఇప్పుడు ఈ రోజు వరకు శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఈ రోజు వరకు బీసీ సంఘాలలో ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి తప్పు చేస్తుందని ఒక్కటి ఎత్తి చూపినరా? పూర్తిగా మేము నిబద్ధతగా అన్ని విధాల ఎక్కడ లోపం లేకుండా చేస్తున్నాం. ఆచార్య గారు పార్టీ పరంగా ఆలోచిస్తే మా మీద నిందేస్తందుకు అనటానికి వాళ్ళకేం అవకాశం లేదు కాబట్టి అది అంటున్నాడేమో. కానీ మేము అది కాదు. మేము ఇయ్యాల కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు కూడా రండి బీజేపీ తరఫున మనం అందరం కలిసి మనం 42% మేము ఒక మాట ఇచ్చినాం ఎలక్షన్ ముందు, అది చేసేంత వరకు లోకల్ బాడీ ఎలక్షన్లో పోము అని చెప్పి ఇంత లేట్ అవ్వడానికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్ కారణం. అయినా సరే ఇది కంప్లీట్గా చేసి ఏ లోపం లేకుండా పూర్తిగా కంప్లీట్గా చేసి ఈరోజు ఎలక్షన్కి పోతే సార్ అన్నట్టు ఇవాళ మాధవ్ రెడ్డిని ఒక్కరిని ఒప్పిస్తే మొత్తం 17 కేసులే వేస్తున్నారని మాకు ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది. ఈయన ఆయన కాక అన్ని కులాలలో కూడా ఉన్నారు అందులో, ఓన్లీ రెడ్డిస్ కాదు. అయితే మేము దాని జోలికి పోవట్లేదు, మేము మా ఫైట్ మేము చేస్తున్నాము. అది ఇవాళ ఈ లోపం అంతా జరిగింది. అంటే ఒక క్లారిటీ అయితే లేదంటారు మొత్తానికి. రేపు హైకోర్టు 9 జీవో మీద ఇచ్చే దాంట్లో ఒక క్లారిటీ లేదు, ఎన్నికలు జరుగుతాయనే క్లారిటీ కూడా లేదంటారా?
మేము ఈ లోపం అంతా ఉన్నది ఓన్లీ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వల్ల. అట్లని కాబట్టి అది తప్పు సార్ యాక్చువల్. ఒక ప్రధానమంత్రి బీసీ బిడ్డ కనీసం మేము అడిగిన అన్ని పార్టీలను ఒప్పించి తీసుకుపోయినట్టే కదా ఇడికని. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టి ఇచ్చేస్తే అయిపోయేది, తమిళనాడులో ఇచ్చినట్టు. రైట్ ఆచార్య గారు, ఫైనల్ గా 9th షెడ్యూల్లో చేరుస్తారా? మేము అసెంబ్లీలో మీరు ఇక్కడ మాట చెప్తున్నారు, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారు, ఢిల్లీకి రావట్లేదు మేము పిలిచినాం అని చెప్పి టీపీసీసీ అధ్యక్షులు ఫోన్ చేశారు, కిషన్ రెడ్డి కానీ అంటున్నారు కదా. ఇప్పుడు 100% అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మరు మాట్లాడకుండా అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత వెంటనే వీళ్ళు ట్రాక్ మార్చి జంతర్ మంతర్ దగ్గర తెల్లారు 2 రోజులకు ధర్నా పెట్టి ఒక మాట ఈయన రామన రైట్ రైట్ బచ్చు శ్రీనివాస్ గారు ధర్నా చేసిరు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రేపు ఏదైతే కోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చినా ఒక్కసారి ఈయన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పార్టీ ఎంపీలతోటి ఒక మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రపతి దగ్గరికి ఒక ముఖ్యమంత్రిగా డెలిగేషన్ టైం అడగమను. ఆయన అసలు చేయకుండా డ్రామాలు ఆడితే కుదరదు. ఓకే ఆచార్య గారు చెప్పింది ఫాలో అవుతారా రామరెడ్డి గారు? చేతితోటేమో కోట్ల కేసు వేపిస్తారు, ఎడమ చేతితోటేమో ఢిల్లీ కోతే నడవది. మీకు నిజంగా చెయ్యాలనే ఉద్దేశం ఉంటే మాతో కలిసి రండి, ముఖ్యమంత్రిని మాతో కలిసి రమ్మనండి. 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని అడగండి అమ్మాయినా అంటవా చెప్పమని మీ ముఖ్యమంత్రిని. టైం ఏమంటే మీరు ఇప్పుడు ఒక్కసారైనా క్యాబినెట్ మినిస్టర్ తెలంగాణలో ఉన్నాడు, ఆయనకి 10 అప్పచెప్పి నా అడుగు. రామరెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అడిగితే ఆచార్య గారు బీజేపీ పార్టీ నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఇద్దరు అపాయింట్మెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? ఫైనల్ చెప్పండి, టైం అప్. తప్పకుండా మా పిసిసి ప్రెసిడెంట్ గారు మీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇప్పి డెఫినెట్ గా ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చే ఢిల్లీ పైన మీ ముఖ్యమంత్రి చెప్పారు. ఇవాళ చిన్నపిల్లలకు పోయి ధర్నా చేసిండు. ప్రభాకర్ గారు చెప్పారు అన్ని కాదు. అవును, ముఖ్యమంత్రి ఇది చాలా పెద్ద సమస్య, బీసీల మనుగడలకు ఇది పెద్ద సమస్య. రైట్